అందరికీ నమస్కారం. ఆడపిల్లలకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పేర్లు పెట్టకూడదు. కాదని ఇలాంటి పేర్లు ఆడపిల్లలకు పెడితే వారి జీవితాంతం కష్టాలు అనుభవిస్తారు. కన్నీళ్లతోనే వారి జీవితం సాగుతుంది. ప్రత్యేకించి ఈ పేర్లను ఆడపిల్లలకు పెడితే రాక్షసుడిలాంటి భర్త వస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి. పుట్టిన బిడ్డకు పేరు పెట్టే కార్యక్రమాన్ని నామకరణం అంటారు. హిందూ మత ప్రకారం ఒక వ్యక్తి తన తల్లి గర్భం నుండి మరణించే వరకు 16 ఆచారాలను అనుసరిస్తాడు. వీటన్నింటిలో నామకరణానికి 5వ స్థానం ఇవ్వబడింది. నామకరణం ఒక వ్యక్తి జీవితంపై గొప్ప ప్రభావం చూపుతుంది. అందువలన పేరు పెట్టే ముందు బాగా ఆలోచించాలి. నవజాత శిశువు జన్మించిన వెంటనే అతని కులకర్మ కర్మలో జరుపుతాయి. ఈ సమయంలో నుండి సూతక కాలం జరుగుతుంది. శిశువు పుట్టిన 10 రాత్రులు గడిచిన తరువాత నామకరణం చేయాలని శాస్త్రం చెబుతుంది. కొందరు శృతికారులు సంవత్సరం లోపే చేయొచ్చని చెప్పుచున్నారు. బిడ్డకు నామకరణం చేసే రోజు హవనం చేసి బ్రాహ్మణుడికి భోజనం పెట్టాలి. నామకరణం రోజున పుట్టిన రాసులు, గ్రహాలు, దిశ, తేదీ, సమయం వంటి అనేక అంశాలను దృష్టిలో ఉంచుకొని కొందరు పిల్లల జాతకాన్ని సిద్ధం చేస్తారు. పిల్లలు పుట్టుకను బట్టి మొత్తం నిర్ణయించబడుతుంది. ఈ మొత్తాన్ని దృష్టిలో ఉంచుకొని కర్మలు చేయడం ఆనవాయితీ. నామకరణం రోజున బిడ్డకు సూర్యుని దర్శనం ఇవ్వాలి. పిల్లల తాతలు మరియు తల్లిదండ్రులు కుడి చెవి దగ్గర పేరును ఉచ్చరిస్తారు. కొన్ని సమాజాలలో ఈ పవిత్ర వ్రతం కనీసం 5 నుండి 5 మహిళల సమక్షంలో నిర్వహిస్తారు. కొన్ని సాంప్రదాయాలను శిశువుకు స్వాగతం పలికేందుకు 5 స్త్రీలు పాటలు పాడుతారు. దీని తరువాత హాజరైన ప్రతి ఒక్కరూ బిడ్డకు వారి ఆశీర్వాదం ఇస్తారు. ఇదే నామకరణం యొక్క సాధారణ ఆచారం. ఇది పేరు పెట్టే పద్ధతి. అయితే ఇలా నామకరణం చేసేటప్పుడు పిల్లలకు అస్సలు ఎలాంటి పేర్లు పెట్టకూడదని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. మరి ఆడపిల్లలకు, మగపిల్లలకు ఎటువంటి పేర్లు పెట్టకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోకైతే ఒక లైక్ కొట్టి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పేరు పెట్టేటప్పుడు అనగా నామకరణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడైనా సరే బిడ్డకు నామకరణం చేసే కార్యక్రమం ఇంట్లోనే చేయాలి. మీరు చేయాలనుకుంటే ఆలయం లేదా యజ్ఞస్థలంలో కూడా హోమం చేయవచ్చు. పూజ కోసం ఉంచిన కలశంపై ఓం మరియు స్వస్తిక్ వంటి చిహ్నాలను తయారు చేయాలి. పిల్లలను పూజా గదికి తీసుకువచ్చే ముందు పిల్లల నడుముకు పట్టుదారం కట్టడం చాలా ముఖ్యం. పేరు ప్రకటించే సమయంలో ఉపయోగించే ప్లేట్ పూర్తిగా కొత్తదై ఉండాలి. నామకరణం రోజున మాత్రమే ఆ ప్లేట్ను తెరవాలి. అలాగే ఈరోజు సాత్విక ఆహారాన్ని ఇంట్లో తయారు చేసుకొని తినాలి. నామకరణం చేసే సమయంలో బిడ్డను తల్లితో ఉంచితే మంచిది. శాస్త్రాల ప్రకారం పండుగ అష్టమి, చతుర్దశి, అమావాస్య మరియు పౌర్ణమి రోజులలో పిల్లలకు పేర్లు పెట్టకూడదు. అంతేకాదు చతుర్దశి తిథి, నవమి తిథి నాడు పిల్లలకు పేర్లు పెట్టడం అశుభం. పిల్లలకు కులదేవత లేదా దేవతా పేర్లు పెట్టడం శ్రేయస్కరం. హిందూ విశ్వాసాల ప్రకారం పిల్లల పేర్ల యొక్క అర్థం అతని పాత్రను ప్రభావితం చేస్తుంది. పిల్లల పేర్లు అతని గ్రహస్థితితో సరిపోలేకపోతే పిల్లలకు దురదృష్టాన్ని తెచ్చిపెట్టవచ్చు. అందువలన సరైన బిడ్డ పేరును ఎంచుకోవడం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. పిల్లలకు ఎటువంటి పేర్లు పెట్టాలి, ఎటువంటి పేర్లు పెట్టకూడదు అనే విషయానికి వస్తే హనుమాన్ చాలీసా పఠించేవారు వారి పిల్లలకు పవన్, రంగువరన్, భీమన్, హనుమ, సాగర్ లాంటి పేర్లను పెట్టుకుంటే చాలా మంచిది.
విక్రమ్, శంకర్, విజయ్, విశాల్ లాంటి పేర్లు పెట్టుకున్నా మంచే జరుగుతుంది. అయితే కొన్ని పేర్లను మాత్రం పిల్లలకు అస్సలు పెట్టకూడదు. పిల్లలకు అస్సలు పెట్టకూడని మొదటి పేరు ఏమిటి అంటే అశ్వత్థామ. ఆయన ద్రోణాచార్య కుమారుడు. కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుడు భార్య ఉత్తర గర్భంపై ఈయన బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తాడు. దాని వలన కృష్ణుని ఆగ్రహానికి గురవుతాడు. అప్పుడు కృష్ణుడు అశ్వత్థామతో కలియుగం అంతం అయ్యే వరకు లోకంలోనే జీవిస్తూ ఎన్నో బాధలు అనుభవిస్తావని అంటాడు. ఇలా శాపానికి గురైన అశ్వత్థామ అనే పేరును పెట్టుకోకూడదని పెద్దలు చెప్తూ ఉన్నారు. పిల్లలకు అస్సలు పెట్టకూడని మరొక పేరు సుగ్రీవుడు. రామాయణంలో సుగ్రీవుడు వారితో ఎదురుగా యుద్ధం చేసి గెలవలేక రాముడితో చెట్టుచాటు నుండి చంపించి అధమయుద్ధం చేసి రాజ్యాన్ని సాధించాడు. కనుక సుగ్రీవుడి పేరును కూడా పిల్లలకు పెట్టకూడదు. కాదని పెడితే వారు పెద్దయ్యాక అడ్డదారుల్లో విజయాలను సాధిస్తారు. ఇక పిల్లలకు పెట్టకూడని మూడవ పేరు ఏమిటి అంటే శకుని. సాధారణంగా ఎవరు శకుని పేరు పెట్టుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఇతడు తన మాయా పాచికలతో పాండవులను జూదంలో ఓడించాడు. కౌరవుల వెంటే ఉండి తమ వినాశనానికి కారణమయ్యాడు. కనుక పిల్లలకు శకుని అని పేరు పెడితే వారు జూదానికి బానిసలవుతారని, ఇతరుల జీవితాలు నాశనం చేస్తారని పెద్దలు అంటారు. ఇంకొక పేరు దుర్యోధనుడు. మహాభారతంలో దుర్యోధనుడు చేసిన మోసాల వలన పాండవులు అడవుల పాలవుతారు. రాజ్యాన్ని కూడా కోల్పోతారు. ఇతను ఎంతో మోసకారి. అందుకే దుర్యోధనుడి పేరు కూడా ఎవరూ కూడా పెట్టుకోకూడదు. పెట్టుకుంటే మోసగాళ్ళుగా మారుతారు. ఆడపిల్లలకు ద్రౌపది అనే పేరు పెట్టకూడదు. ద్రౌపది పతివ్రతే అయినప్పటికీ ఆమెకు 5 భర్తలు ఉండడం వలన ద్రౌపది అని పేరును ఈ ఆడపిల్లలకి పెట్టకూడదు. పెడితే చాలా ఘోరాలు జరిగిపోతాయి. అలాగే ఆడపిల్లలకు మండోదరి అనే పేరును అస్సలు పెట్టకూడదు. రామాయణంలో మండోదరికి మంచి గుణం కలిగిన స్త్రీగా వర్ణించబడింది. మండోదరి మంచి వ్యక్తిత్వం కలది. పైగా సహనశీలి, దానగుణం కలది. కానీ రావణుడు అంటే రాక్షసుడు ఆమెకు భర్తగా దొరికాడు. కనుక మండోదరి అనే పేరును పిల్లలకు పెడితే రాక్షసుడు లాంటి భర్త వస్తాడని చాలామంది నమ్ముతారు. అందుకే ఈ పేరును ఆడపిల్లలకు అస్సలు పెట్టకూడదు. పిల్లలకు ఎప్పుడు మందర అనే పేరును పెట్టకూడదు. మందర గురించి రామాయణంలో ఉంది. ఆమె దుష్టబుద్ధి కలది, చెడు కోరుకుంటుంది. కైకేయికి ఈమె లేనిపోనివి చెప్పి రాముడు అడవులకు వెళ్ళటానికి కారణమయ్యింది. అందుకే ఈమె పేరును ఆడపిల్లలకు పెడితే చెడు బుద్ధి వస్తుందని భావనతో మందర అనే పేరుని ఎవ్వరికీ పెట్టరు, పెట్టకూడదు కూడా. అలాగే కైకేయి అనే పేరును కూడా ఆడపిల్లలకు పెట్టకూడదు. కైకేయి కూడా రాముడు అడవుల పాలు కావడానికి కారణమైంది. కాబట్టి కైకేయి పేరును కూడా పిల్లలకు పెట్టకూడదు. అలాగే తులసి, తులసి అనే పేరును కూడా పిల్లలకు ఆడపిల్లలకు పెట్టకూడదు. తులసి అనే పేరు కూడా ఆడపిల్లలకు పెట్టకూడదు. తులసి అనే పేరు పెట్టడం వలన వారికి రాక్షసుడు లాంటి భర్త వస్తాడు. వారి జీవితం నరకంలాగా మారుతుంది. ఇక సాధారణంగా కొన్ని పేర్లు విన్నప్పుడు నెగిటివ్ ఆలోచనలు వస్తాయి. అలాంటి పేర్లు పిల్లలకు పెట్టకుండా ఉంటేనే మంచిది. మంచి అర్థాన్ని ఇచ్చే పేర్లు పెట్టడం వలన మీ పిల్లలకు మంచి జరుగుతుంది. అలాగే మరీ పాతకాలం నాటి పేర్లు అంటే ఎల్లమ్మ, పుల్లమ్మ, వెంకమ్మ ఇలాంటి పూర్వకాల పేర్లు కూడా పెట్టకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే ఈ కాలం పిల్లలకు ఇలాంటి పేర్లు పెడితే వారు పెరిగే కొద్దీ స్నేహితులు వారి పేరు మీద కామెంట్స్ చేస్తూ ఉంటారు. దానివలన వారు
స్కూల్లోకి కాలేజీల్లో కొంచెం అవమానంగా భావింపబడతారు కనుక మంచి పేర్లు పెట్టండి. ఎలా పడితే అలా పేర్లు పెట్టిస్తే ఫ్యూచర్లో మీ పిల్లలకు బాగా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి మీరు పేరు పెట్టే ముందు తప్పకుండా ఆ పేరు యొక్క అర్థాన్ని తెలుసుకోండి. పేరు పెట్టిన తరువాత వారు వారి యొక్క జీవితంలో పేరుకు తగ్గట్లుగా జీవించేలాగా మంచి బుద్ధులు నేర్పాలి. పిల్లలను పూర్తి పేరుతో పిలవండి. నేమ్స్తో కూడా పిలవవచ్చు, తప్పు ఏమీ లేదు. శిశువుకు 3 రకాల పేర్లు పెట్టవచ్చునని శాస్త్రాలలో చెప్పారు. అవి మాసం ప్రకారం మాసనామం ఒకటి, గ్రహదోషాలు పాప పీడల పోవుటకు నక్షత్ర నామం ఒకటి, అందరూ తెలుసుకోవడానికి వ్యవహార నామం ఒకటి. మగ శిశువుకు 2 లేక 4 అక్షరాలతో, ఆడ శిశువుకు 3 లేక 5 అక్షరాలతో పేరు పెట్టాలని ఒక శాస్త్రవచనం. మగ శిశువు పేరుకు సరి సంఖ్యలో, ఆడ శిశువు పేరుకు బేసి సంఖ్యలో అక్షరాల సంఖ్య ఉండాలి. మాతృభాషలో కానీ దేవభాషలో కానీ పేరు పెట్టాలని శాస్త్ర నియమం. దేవతల పేర్లు ప్రకృతి సంబంధమైన పేర్లు కానీ పెట్టుకోవాలి. జేజినాయన తండ్రి, తాత, గోత్రకర్త మొదలగు వారి పేర్లు శిశువుకు పెట్టవచ్చు. అర్థమాలినవి, మనకు సంబంధం లేని భాష పదాలు, 2-3 భాషల్లోని పదాలు కలిపి అశుభాన్ని సూచించేవి, పలకడానికి కష్టంగా ఉండేవి, ఎక్కువ దీర్ఘాక్షరాలతో ఉండేవి, అలంకారాలతో ఉండే పేర్లు పెట్టకూడదు. సరళమైనవి, శుభకరమైనవి, పేరు చివర్లో దీర్ఘం కానీ సర్గ కానీ ఉండేవి, స్పష్టమైన అర్థం కలది, మనసుకు ఆహ్లాదాన్ని ఇచ్చేవి పేర్లుగా పెట్టుకోవాలని శాస్త్రం చెబుతుంది. పురుషుల పేర్లు స్త్రీలకు, అలాగే స్త్రీల పేర్లు పురుషులకు పెట్టరాదు. కొన్నిసార్లు ఎక్కువ మంది పిల్లలు పుట్టి చనిపోతూ ఉంటే దుష్ట శక్తుల బారి నుండి శిశువులను కాపాడేందుకు విడ్డూరమైన పేర్లను పెట్టే ఆచారం కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.